Myself, Dr. Chandu Samsarao, Consultant Neurophysician at Dr. Peddeswara Art Care Center and Multi-Specialty Hospital. ఈ రోజు నేను క్రేనియల్ నర్వ్స్ కపాల నాడులు గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఈ సాధారణంగా ప్రతి మనిషిలో ఈ కపాల నాడులు లేదా క్రేనియల్ నర్వ్స్ అంటే ఇవి బ్రెయిన్ స్టెమ్ నుంచి కానీ బ్రెయిన్ నుంచి ఆరిజినేట్ అయ్యి ఆ పక్కనున్న ఇంపార్టెంట్ స్ట్రక్చర్కి నర్వ్ సప్లై అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇవి సాధారణంగా ప్రతి మనిషిలో కూడాను 12 జతల క్రేనియల్ నర్వ్స్ ఉంటాయి. వీటిలో కొన్ని పూర్తిగా సెన్సేషన్ సంబంధించినవి, కొన్ని మూమెంట్స్ సంబంధించినవి, మరికొన్ని సెన్సేషన్ ప్లస్ మూమెంట్ సంబంధించిన నర్వ్స్ అనేవి ఉంటాయి. వీటిని 1 నుంచి 12 వరకు నంబరింగ్ ఇవ్వటం జరుగుతుంది. అండ్ వీటిలో ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్, 8th నంబర్ అనేవి పూర్తిగా సెన్సేషన్ సంబంధించి ఉంటాయి. అలాగే 5th నంబర్, 7th నంబర్, 9th నంబర్, 10th నంబర్ ఈ నర్వ్స్ సెన్సేషన్కి అండ్ మూమెంట్కి సంబంధించినవి ఉంటాయి. అండ్ మిగిలిన నర్వ్స్ ఓన్లీ మూమెంట్కి సంబంధించి వాటి యొక్క మూమెంట్ని నిర్ణయిస్తాయి. యూజువల్గా ఫస్ట్ క్రేనియల్ నర్వ్ అనగానే మనకి ఆల్ఫాక్టరీ నర్వ్ అనేది వస్తుంది. ఈ ఆల్ఫాక్టరీ నర్వ్ అనేది యూజువల్గా స్మెల్కి సంబంధించిన నర్వ్. అంటే మనం ఘాటైన స్మెల్స్ లేదంటే బ్యాడ్ స్మెల్స్ వీటిని డిఫరెన్షియేట్ చేయటం, ఏ ఫుడ్ తినచ్చు ఏ ఫుడ్ తినకూడదు, అలా కొన్ని స్మెల్ ద్వారా కూడాను డిసైడ్ చేసే పరిస్థితి కొన్నిసార్లు ఎదురవ్వచ్చు. చీకటిగా ఉన్నప్పుడు కావచ్చు, కంటి చూపు సరిగ్గా లేనప్పుడు కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఆల్ఫాక్టరీ నర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఆప్టిక్ నర్వ్. ఈ ఆప్టిక్ నర్వ్ అనేది మనకి 2 వైపులా 2 ఆప్టిక్ నర్వ్స్ ఉంటాయి. ఇవి కంటి చూపుకి అత్యధిక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. అంటే ఒక వస్తువుని కానీ మనిషిని కానీ చూసినప్పుడు వాళ్ళ యొక్క స్ట్రక్చర్ అవన్నీ కూడాను బ్రెయిన్లో ఇంపల్స్ ఇచ్చి రికగ్నైజ్ చేసే విధంగా మనకి ఈ ఆప్టిక్ నర్వ్స్ అనేవి సహాయం చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి 3, 4, 6 క్రేనియల్ నర్వ్స్. వీటిని కలిపి డిస్కస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 3, 4, 6 క్రేనియల్ నర్వ్స్ అనేవి మన రోజువారీ జీవితంలో ఐ మూమెంట్స్ సంబంధించినంత వరకు కోఆర్డినేషన్తో పనిచేస్తాయి. ఈ 3rd అనగానే ఆక్యులోమోటార్ నర్వ్, 4th అనగానే ట్రాక్లియర్ నర్వ్, 6th అనగానే అబ్సెంట్ నర్వ్. ఈ 3, 4, 6 క్రేనియల్ నర్వ్స్ అన్నీ కూడాను ఐ మూమెంట్స్ అప్ అండ్ డౌన్ అండ్ మీడియల్గా లేటరల్గా అండ్ మనం రైట్ సైడ్ చూడాలన్నా లెఫ్ట్ సైడ్ చూడాలన్నా పైకి చూడాలన్నా కింది చూడాలన్నా ఈ 3, 4, 6 క్రేనియల్ నర్వ్స్ కాంబినేషన్లో వర్క్ చేయడం ద్వారా మనం ఆ మూమెంట్ని చేయగలుగుతున్నాం. ఎప్పుడైతే ఈ కోఆర్డినేషన్ డిఫికల్ట్ అయిందో అప్పుడు మనకి చూపు ఇబ్బంది, బోజర్గా కనిపించడం, డబల్ కనిపించడం అనేది చాలా ఇబ్బందిని గురి చేసే అవకాశం ఉంది. సో ఈ కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్. అవి ముందు నుంచి ఫార్ములేట్ చేసుకున్న కోఆర్డినేషన్. నెక్స్ట్ 5th క్రేనియల్ నర్వ్ అనగానే ఇది ట్రైజెమినల్ నర్వ్. మన ముఖం మీద ఉండే సెన్సేషన్ని ఈ క్రేనియల్ నర్వ్ బ్రెయిన్కి తీసుకెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. అలాగే మనం చూయింగ్ నమలాలన్నా అన్నం కొన్నిసార్లు గట్టి పదార్థాలు జామకాయ కానీ వీటిని గట్టిగా కొరకాలన్నా కూడాను ఈ 5th క్రేనియల్ నర్వ్ అనేది సహాయం చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 7th క్రేనియల్ నర్వ్ ఆర్ ఫేషియల్ నర్వ్. ఇది యూజువల్గా మనకి ఫేషియల్ మూమెంట్, ఈ నవ్వటం, ఆశ్చర్యపోవటం, బెలూన్స్ ఊదటం, లేదంటే బొగ్గల్లో గాలి తీసుకోవటం, కళ్ళు మూసుకోవటం, ఇవన్నీ కూడాను 7th క్రేనియల్ నర్వ్ ఆర్ ఫేషియల్ నర్వ్ చేస్తుంది. అలాగే టేస్ట్, రుచి, తీపి, చేదు, పులుపు ఇవన్నీ రుచులను కూడాను మనకు 7th నర్వ్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 8th క్రేనియల్ నర్వ్ ఆర్ 8th క్రేనియల్ నర్వ్ అనగానే ఆడిటరీ నర్వ్ అండ్ వెస్టిబులర్ నర్వ్ 2 కలిసి ఉంటాయి. దీంట్లో వెస్టిబులో కాక్యులర్ నర్వ్ అని కూడా పిలుస్తారు. ఇది మనం వినికిడి శక్తికి సంబంధించిన నరం. అలాగే మనం భూమి మీద నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడాను ఈ 8th నర్వ్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 9th నర్వ్ ఆర్ గ్లోసోఫెరింజియల్ నర్వ్. ఇది మనకి నాలుక యొక్క వెనుక భాగంలో టేస్ట్ సెన్సేషన్ని చెప్తుంది. అలాగే గొంతులో కొన్నిసార్లు టేస్ట్ సెన్సేషన్ లేదంటే గొంతులో కొన్నిసార్లు సెన్సేషన్ మామూలుగా థ్రోట్ ఇరిటేషన్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఆ సెన్సేషన్ అబ్నార్మల్ సెన్సేషన్, నార్మల్ సెన్సేషన్ అనేది మనకి 9th క్రేనియల్ నర్వ్ ద్వారా తెరవడం జరుగుతుంది. అలాగే ఈ స్వాలోయింగ్లో కూడాను కొంత హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 10th క్రేనియల్ నర్వ్. ఇది లాంగెస్ట్ క్రేనియల్ నర్వ్, అంటే చాలా పెద్ద లెంత్ ఉన్న క్రేనియల్ నర్వ్. ఇది మనకి మాట్లాడుతున్నప్పుడు కానీ
అలాగే మింగుతున్నప్పుడు కానీ, అలాగే ఈ హార్ట్ ఏవైతే కండరాలు అవసరమో వాటన్నిటి మూమెంట్స్ కూడాను 10th క్రేనియల్ నర్వ్ అనేది చూస్తుంది. అలాగే హార్ట్ రేట్ ఎంత ఉండాలి, వేరియబిలిటీ, అలాగే గట్ యొక్క పెరిస్టాల్సిస్ అంటే మన పేగుల కదలికలు, ఇవన్నీ కూడాను 10th క్రేనియల్ నర్వ్ యొక్క ఆధీనంలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి 11th క్రేనియల్ నర్వ్ ఆర్ స్టెనో, ఇది మామూలుగా స్పైనల్ యాక్సెసరీ నర్వ్. ఇది నెక్ మూమెంట్స్కి సహాయపడుతుంది. మనం క్లించ్ చేయాలన్నా లేదంటే నెక్ అటు నుంచి ఇటు టర్న్ చేయాలన్నా కూడాను 11th క్రేనియల్ నర్వ్ సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 12th క్రేనియల్ నర్వ్ హైపోగ్లోసల్ నర్వ్. ఈ నర్వ్ వచ్చేసరికి టంగ్ మూమెంట్స్కి అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఈ టంగ్ మూమెంట్స్ తింటున్నప్పుడు కానీ లేదంటే మాట్లాడుతున్నప్పుడు కానీ టంగ్ మూమెంట్స్ మనకి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. ఈ మూమెంట్స్ అన్నిటికీ కూడాను 12th క్రేనియల్ నర్వ్ అనేది సహాయపడుతుంది. సో వీటిల్లో ఈ మూమెంట్స్లో కానీ ఈ సెన్సేషన్స్లో కానీ ఏ రకమైన తేడా కనుక మనం గమనించిన ఆ పర్టికులర్ క్రేనియల్ నర్వ్ ఆర్ కపాల నాడి ఎఫెక్ట్ అయినట్టు గుర్తించి వెంటనే న్యూరో ఫిజిషియన్ కలిసి ఆ కారణం ఏంటి, ఎందుకు వచ్చింది, ఎలా ముందుకెళ్ళాలి, తగిన వైద్య సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.